నేను స్వాతి నాడి కార్లు ఉన్నాయి, స్కూటీలు ఉన్నాయి, బట్ డబ్బులు బాగానే ఖర్చు పెట్టింది. డబ్బులుంటే రూపాయి తీదు. నువ్వు 10 రూపాయలు ఇంటి ఛార్జీకి కూడా మేమే ఇవ్వాలి. ఒకసారి ఆకాష్ ఇచ్చాడు, ఒకరోజు పబ్కి రా అంటే మేము పబ్లో ఉన్నాం, రామంటే రాయదుర్గే కదా అది ఫాస్ట్ పబ్కి మేము తను ర్యాపిడో ఛార్జ్ ఇచ్చాడు. అక్కడ నుంచి తీసుకెళ్ళి నేను మా ఫ్రెండ్ వేరే అమ్మాయి తన ఇంటి ఛార్జీ మేము పెట్టుకున్నాం. ఆటో కట్టించి మేము, తనేం మాకు ఏ రూపాయి తీయదు. ఆ ఫుడ్ కూడా మాదే, మేమే. ఏం స్వాతి నాడు ఏమంత రిచ్ కాదు, వాళ్ళ ఇల్లు అగ్గిపెట్టంత ఉంటది. ముగ్గురు కూడా చక్కగా కూకోలేరు అందులో. బోర్బండ్ లో మేము వెళ్ళాం చాలా సార్లు. పైన ఒక రూమ్ ఉంటది బెడ్రూమ్, కింద ఏమో హాల్ ఉంటది, అందులో ముగ్గురు కూడా చక్కగా కూర్చోలేరు. ఏమంత బంగ్లాలు, జూబ్లీస్ లో బంగ్లాలు, బంజారీస్ లో మ్యాడ్లు, లేకపోతే గచ్చిబౌరిలో సైట్లు లేవు ఆమెకి. ఓకేనా, అంతా కూడా ద్వారానే సంపాదించుకుంది. ఆమెకి ఎంతున్నా మనకు సంబంధం లేదు. అంటే మన పేరు తీసిందని ఒకటే, కానీ ఆమె ఎలాగైనా పోనే పర్సనల్ మనకు సంబంధం లేదు. కానీ మేము పరువుగా మా ఇదిలో మేము బతుకుతున్నాం, మా షూటింగ్స్ ఏదో చేసుకుని మేము బతుకుతున్నాం. కానీ మమ్మల్ని ఎందుకు ఇదిలో వేయాలి? ఇప్పుడు మా ఫ్యామిలీ చూస్తే మా పరువు ఏం కావాలి, మేము ఏం కావాలి, ఒకవేళ కర్మకాలి ఏదైనా చేసుకున్నామో మా పిల్లల బాధ్యత అన్ని కూడా తనకే అవుతుంది. ఏం చేసుకుంటారు? నాకు ఇప్పుడు ఇంటి ఫోన్లు వస్తాయి, ఫోన్లు వచ్చిన కానీ బేవచ్చంగా తిడతాను. ఈ అభిమానం భరించలేక కర్మకాలు ఏదైనా చేసుకుంటే ఖచ్చితంగా. ఎందుకంటే పొద్దున్న నుంచి కూడా అన్నం కూడా తెల్లపోతుంది తెలుసా నీకు. మధ్యాహ్నం అన్నం పెట్టుకున్నా కానీ అది ఆలోచనతో దిగిలే ముద్ద. మేము ఇప్పుడు హైదరాబాద్కి వచ్చి ఒక ఇదిలో ఉన్నామని అనుకుంటున్నారు. ఇప్పుడు ఎట్లా అంటే నువ్వు ఇలా చేస్తున్నావు ఇదే అనేసి అంటారు. మేము ఏమవ్వాలి? మా పరువులు ఏం కావాలి? నా పిల్లల్ని బయటకు వెళ్తే మీ అమ్మ ఎలా అంటారు స్కూల్కి వెళ్తే? ఇప్పుడు తన కొడుకు కూతురు ఉంది, తను మన ఇలా ఎవరో అంటున్నారని చెప్పి బాధపడి ఒక వీడియో పెట్టింది. మరి అదే సిచ్యువేషన్ మేము ఉన్నాం కదా. ఆమె ఆల్రెడీ రూమ్ ఆఫ్ చేస్తే అన్నీ వస్తున్నాయి. మమ్మల్ని బ్యాడ్ చేయడం దేనికి? ఆమె ఆల్రెడీ బ్యాడ్ అయ్యి ఉంది అనకూడదు. కానీ మాకు పిల్లలు ఉన్నారు. మా పిల్ల ఫోన్ వాడిద్ది. మా అమ్మ ఏంటమ్మని అడిగితే నేను చెప్పేది ఆమె అలా పెట్టేసింది. ప్రత్యేకించి నా పేరెత్తి నన్ను మొత్తం ఎత్తి ఇంకేమికంటే ఘోరంగా ఇచ్చేసింది. ఎందుకంటే 2 వీడియోలు కొలాబరేషన్ ఇచ్చింది దానికి. ఆమెకున్నంత ఆమె ఎదుటి పాపే నాకు ఉంది. నాకు లేదని నేను చెప్పను. నా పరిస్థితి బాగోక నాకు మనశ్శాంతి లేక నేను ఇక్కడికి వచ్చేసి ఏదో నేను ఇక్కడ ఉంటున్నా. నన్ను కూడా కావాలని పెట్టేసింది ఇన్స్టాగ్రామ్లో. ఆమెకు ఇప్పుడు ఎంత పాపులర్ ఉందో నాకు ఉంది ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ ద్వారా నాకు ఉంది. తనకున్నట్టే తను ఒక వీడియో నాది పెట్టినందుకు నాకు ఎంతమంది పెట్టారు. ఏంటో నిన్ను బ్యాచ్ చేస్తా, నేను ఏ రోజు కూడా ఆమె మంచి అక్క అని నువ్వు ఎప్పుడు అక్కనే పిలిచా. నువ్వు అలాగా నేను ఎలాగా నీ పక్కన ఏ రోజు అనలా. ఎంతమంది చెప్పిన నేను ఆమె ఇంత మాట అనలేదు. చాలాసార్లు ఆమెతో ఉన్నందుకు నాకు చాలామంది కాల్ చేశారు. చాలామంది ఫోన్ చేసి అందరూ అమ్మాయితో ఉంటున్నావు, అమ్మాయితో వీడియోలు తీస్తున్నావు, అమ్మాయి క్రోమ్ ఓపెన్ చేస్తే ఎలా ఉండదు తెలుసా? నువ్వు లక్ష్మీ స్టార్ అని ఒక పేరులో ఉన్నావు, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటావు. లక్ష్మీ స్టార్ ఎవరు పెట్టారు పేరు నీకు? మా ఫ్రెండ్. చెప్పండి. లక్ష్మీ స్టార్ ఒక పేరులో ఉంది, 10 మందికి హెల్ప్ చేస్తూ ఉంటావు నువ్వు. నీ ముందు నేను హెల్ప్ చేస్తే ప్రతి ఒక్కరిని హెల్ప్ చేయమని చెప్తా. అలవింటి ఇది నువ్వు ఇదిలో ఉండి మనకు ఒక కిడ్నీ పేషెంట్ గురించి కూడా విజయవాడ వెళ్ళి అక్కడ కూడా ఇట్లాగే మనీ హెల్ప్ చేయడం. అందులో సాయి మా ఫ్రెండ్. మేము ఇంత ఎలా చేస్తాం, నువ్వు ఇంత ఒక పేరు ఉందా, నీకు ఏంది ఇది అంతా ఏంటి, నాకు ఆ అమ్మాయితో నీకు అవసరమా అని చెప్పి నాకు ఫోన్లు తెగ వస్తుంది. కానీ ఒకటే అన్నా, ఆ అమ్మాయి ఎప్పుడు మమ్మల్ని పాడైపోం అనలే. ఆమె పాడేయమంటే మేము పాడైపోం, మాకుంది, మాకు ఒక మైండ్ సెన్స్ ఒకటి ఉంది అంతే తప్పించి. చాలాసార్లు అంటది మీ ఇంటికి వస్తా, మీ పెళ్ళిళ్ళకి కాకేరు, ఆటలు కాకేరు, ఈట్లు కాకేరు అంటారు. నువ్వు ఎట్లా కాకేస్తాం? పిలుస్తావా అని పిలవడం, ఇన్వైట్ చేయరంటారు. ఇప్పుడు నేను ఏమి ఇన్వైట్ చేయకుండా నేను ఇంత చేసినావు. నిజంగా మా ఇంటి దాకా తీసుకుని వెళ్తే మా ఇంటికి వచ్చి కూడా ఎలాగైనా మా ఇంటి వాళ్ళతో చెప్తావుగా. ఇప్పుడు మా ఇల్లు తెలియదు కాబట్టి సోషల్ మీడియాలో పెట్టావు, అదే మా ఇంటికి వస్తే అసలు ఏమన్నా అర్థం కావట్లేదు నాకు ఈ అమ్మాయిని. ఇప్పుడు ఆకాష్ ఉన్నాడు, వాడు దాంట్లో ఉంటాడు. మినిమం 9 years ఫ్రెండ్. నిన్నేమన్నది? ఏం లేదు, జస్ట్ మన సత్యకి మన స్వాతికి గొడవైంది. గొడవ మూమెంట్ మనం ఏం చేసినాం, సర్లే ఇద్దరు తెలిసిన వాళ్ళు కదా, రోజు కలిసి ఉంటాం అంటే మనకి ఇద్దరు తెలిసిన వాళ్ళే కదా, ఎందుకు మన గొడవ అని చెప్పి వచ్చి సర్ది చెప్పి నేను బాలు గొడవని సాల్వ్ చేసినాం. ఆ రోజుకి ఈవినింగ్ కి తన దాంట్లో సత్య దాంట్లో వీడియో డిలీట్ చేయించాం. తను అయిపోయినాక మరుసటి రోజుకి మళ్ళీ రేస్ అయింది, కావాల్సిన రేజ్ అయింది. అంటే పాపులారిటీ క్రేజ్ కావాలని. ఇప్పుడు ఛానల్ కదా, దాన్ని ఎవరు చేయట్లేదు. సో మళ్ళీ ఫేమ్ రావాలంటే ఏదో గొడవలో పడాలి. ఆడుకోవాలి, మరి ఆడుకుంటే పేరు వచ్చేది, ఆడుకోవాలి. విను ఒకరితో ఆడుకుంటేనే అవతలకి ఫేమ్ వచ్చేది ఎప్పటికైనా కానీ.
ఉమ్, ఏది వచ్చినా పర్లేదు కానీ అది మళ్ళీ మాట్లాడతా కానీ ఉమ్, దాని విషయంలో అయిందా. నెక్స్ట్ సత్యతో మళ్ళీ వీడియో పెట్టింది యూట్యూబ్ లో. ఉమ్, వీడియో పెట్టాక మళ్ళీ నాకు ఒక వాయిస్ రికార్డ్ పెట్టింది వాట్సాప్ లో. ఉమ్, ఏంటి మొన్న నేను అడిగినా కదా పబ్బుకి వెళ్తే ఎవరితో ఉంటావు అంటే నేను ఒకటే చెప్పిన, నాతో ఉన్నంత వరకు ఎవరితో మాట్లాడవు, పక్కన వెళ్ళాక నాకేం సంబంధం. ఉమ్, ఇప్పుడు మనతో ఉన్నంత వరకు మనం మాట్లాడతామా లేదని మనకు తెలుస్తుంది, మనం పోయినాక మాట్లాడతా లేదా మనకే తెలుసు, మన ఏంటి దేవుళ్ళమా, ఉమ్, మనకు తెలియదు కదా. ఉమ్, అంటే అలా చెప్పకూడదు. ఎలా చెప్పాలంటే ఉమ్, అసలు మాట్లాడేది చెప్పాలంటే నేను ఎందుకు చెప్తా, నాతో ఉన్నంత వరకు మాట్లాడేది నాకు తెలుసు, వేరే విషయాలు నేను ఎందుకు ఇంటర్వ్యూ అయితే సరే మా ఇద్దరి మధ్యలో నిన్ను మాట్లాడుంటే నువ్వు గొడవలు పెడతావు మాకు ఇది నా పేరుకి వచ్చింది, నా మీదకి వచ్చి లేనిపోని వల్ల గెలుగుతుంది. యాక్చువల్గా అంతకుముందు ఇంకో విషయం జరిగింది. ఉమ్, అంటే ఒక ట్రాన్స్జెండర్ పేరైతే అవసరం లేదు తెలుసు అందరికి. ఉమ్, కొన్ని విషయాలు ఏం జరిగిందంటే తన ఇంటికి వెళ్ళాం. యాక్చువల్గా సత్య ఫంక్షన్ ఉంది చెప్పి వెళ్ళాడు ఐసుమాదేవి. ఆ రోజు ఏం జరిగిందంటే వెళ్ళాము, వెళ్ళాక తనని వద్దన్నారు. స్వాతిని చూసినామనే వద్దన్నారు, తనని వద్దు అన్నాక సత్య ఇంటికి వెళ్ళిపోన్నారు. సరే ఎందుకులే అని చెప్పి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే అలిగేషన్ ఏం చేసింది, నేను ఆమె దగ్గరకు పోయినా అంట కావాల్సింది. ఇప్పుడు అందరు పక్కన ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు కదా క్యాజువల్ గా. ఉమ్. సత్య దేనికి ఇక ఎందుకు వెళ్ళింది ఏది కాకినాడ దగ్గరికి? స్వాతి నాయుడు వద్దంటుంది. ఆమె ఫోన్ అది చేస్తుంది కదా, వాళ్ళ గురువు చూస్తే బాగుండని చెప్పి ఆమె వద్దని చెప్పింది. ఉమ్, ఆ విషయం కూడా పెట్టుకుని నాకు ఆమెకు లింకులు కలుపుతుంది. ఉమ్, యాక్చువల్గా ఆమె నేను మాత అంటే ఎవరైనా మాత అంటే పెద్దోళ్ళకి మనకు రెస్పెక్ట్ ఉంటుంది, దాన్ని కూడా కలుపుతా అంటే మనం ఏం చేయలేం. ఉమ్, ఇంకోటి మన స్వాతి నాయుడుకి మెయిన్ ఉద్దేశం ఏంటంటే రోడ్ల మీద ఏం చేస్తాం ఆమె. ఉమ్. యాక్చువల్ అంత ఓపెన్ మైండెడ్ అంట కదా, నా తెలియదు, మీరు చెప్పాలా? అంటే మీరు చూసారంట బ్రో. నేను చూడలేదు. ఏమో రోడ్ల మీద కూడా చేస్తానని టాక్ మాకు బాగుంది బయట. మీకే తెలియదు, మీరు ఆమె పక్కన తిరుగుతున్నారు కాబట్టి. అంటే నేను తక్కువ తిరుగుతా బ్రో, ఎవరు నా వరకు నాకు చాలా ఎక్కువ తిరిగేది ఎవరు? ఎక్కువ తిరిగేటోళ్ళు ఇక షూటింగ్ లో ఉండేటోళ్ళు మనం తక్కువ ఉంటాం. ఆ, ఆ, యాక్చువల్ మాకు వర్క్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అనువరంగా ఉండం కదా, ఎవరి వర్క్లు వాళ్ళకు ఉంటాయి. ఇంకోటి ఆ. మన ఉషియా కూడా యాక్చువల్ గా తక్కువ ఉంది, బట్ ఆమె కూడా కొలాబరేషన్ వల్ల గట్టిగా చేసుకున్నారు. ఉమ్. ఏం లేదు, ఉషాను స్వాతి నాయుడు క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు కదా? చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. ఆ, అంటే జస్ట్ పబ్బు వరకే, ఆ, అంటే ఆ జస్ట్ పబ్బు వరకే. దాని తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరేం పట్టించుకోరు కదా. ఇప్పుడు స్వాతి నాయుడికి ఏమంటే రూపాయి ఖర్చు తీయదు, ఉమ్, ఉండే డబ్బులల్లా బ్యాంక్ లో మూలిగిపోయినా పర్లే, ఉమ్, మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఎంత పెట్టుకుంటాడు ఖర్చు పోయి, బట్ ఆమె పెట్టదు. ఇంట్లో కార్లు ఉన్నాయి ఏమున్నా అన్ని బయటికి తీయదు, అంటే అవి అడ్డే ఉండాలి, దాన్ని గెలకూడదు. వీళ్ళు చెప్తున్నారు కానీ ఆ కార్ కానీ ఇంతవరకు బయటికి రాలే. ఇప్పుడే వెళ్ళాం మేము. ఆ. అంటే మిమ్మల్ని రానిదామా? నేను వెళ్ళా బ్రో, నేను వెళ్ళా. ఇంట్లో మేము ఉంటాం. ఆ, అంటే యాక్చువల్ చూసాం కదా, ఇప్పుడు ఆ రోజు ట్రాఫిక్ దీనికి వెళ్ళినప్పుడు చూసాం. నాకంటూ మన కార్స్ ఉన్నాయి కదా, వెళ్ళిపోయినప్పుడు చూసినాము. ఉమ్, రమ్మంటే అప్పుడు జస్ట్ ఒక 5 నిమిషాలు ఉండి వచ్చేసాం కిందికి. ఆ రోజు చూసామన్ని. ఉమ్, అయినా ఒకటి విషయం బ్రో, ఎంత డబ్బులు ఉన్నాయి బ్రో అవసరం కాడనప్పుడు ఉమ్, అవతల మనిషి చచ్చిపోతున్న నీళ్ళు పోయేదు, అంత సాటిస్టాడా. ఉహుం, మనిషి చచ్చిపోతున్నా నీళ్ళు పోయేదు, అలాంటప్పుడు ఏం ప్రయత్నం ఉంది? ఉమ్, ఇంటికాడ నుంచి పికప్ డ్రాప్ అంట, అంటే ఆమె మళ్ళీ ఐశ్వర్య రాయనో లేకపోతే దానికి మించో మాకు తెలియదు. ఆ, మెసేజ్ చేస్తుంది, ఆ. మెసేజ్ చేసి రండమ్మా పబ్బుకి వెళ్దాం అంటారు. అంటే ఇప్పుడు నేను డాన్స్ చేయడానికి వెళ్తా క్యాజువల్ గా, ఫ్రెండ్స్ అందరం కలిసి డాన్స్ వెళ్తాం. చాలా ఇష్టం. ఆ మూమెంట్ లో ఇప్పుడు ఎవరు స్వాతి నాయుడు ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారా? ఎవరి డాన్స్ వాళ్ళది బ్రో, డిస్కో అన్నాక ఎవరి డాన్స్ వాళ్ళది ఉంటది. ఆమెతో కరుసుకొని పుసుకొని తీయలేం కదా, ఆర్టిస్ట్ అది తీయాలనే కష్టం. ఉమ్, నేను చేస్తా అలా బయట కూడా నేను ఒక ఆర్టిస్ట్, డాన్స్ అంటే ఇష్టం. ఆ. అక్కడైతే మనం ఇష్టం చేసి బయట రోడ్ మీద చేస్తే ఊరుకుంటారా? ఉమ్. అది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదుగా. అని పబ్కి వెళ్ళి డాన్స్ కోసం నేను వెళ్తా, అంటే డాన్స్ కోసం పబ్కి వెళ్తారు? పబ్కి వెళ్తాం. ఏ స్వాతి నాయుడు అందరు కలిసి? స్వాతి గారు రైడే రమ్మని రా అంటేనే వెళ్తా, పని కొట్టి మేము వెళ్ళాం. తనకి ఇంటికాడ ఏం పని లేదు, హస్బెండ్ ఏమన్నాడు, సో ఏమంటారు పబ్బుకి వెళ్దామంటది. సో మెసేజ్ చేసినప్పుడు సరే క్యాజువల్ గా, ఇప్పుడు ఎవరైనా కానీ టైం పాస్ ఉంటే వెళ్తాం. మనం డ్యూటీలు ఉంటాయి కదా బ్రో, డ్యూటీలు చేసినాక మళ్ళీ ఫ్రీ అయినప్పుడు వెళ్తాము, డాన్స్ చేసుకుంటాం. మళ్ళీ మన ఇంటికి వచ్చేటప్పుడు లేదు మీరు స్పీడ్ వెళ్తా, నేను ఎక్కను, నాకు స్లో అయితే అంటే ఎవడి కారు వాడి ఇష్టం, నచ్చితే ఎక్కాలి లేదంటే వెళ్ళిపోవాలి. మేము బతిమలాడట్లే కదా. ఓసారి అట్నే ఏదో విషయంలో టిఫిన్ తినికి లేట్ అయింది, టిఫిన్ తిందా అని చెప్తే ఆ టిఫిన్ వెతికే లోపు వెళ్ళిపోయింది ఆట వేసుకుని. పోనీ డబ్బులు ఆమె కట్టిందా? లేదు, ఉషా తెప్పించింది. అంత దానికి ఎందుకు పౌరుషం? అంటే ఉషా లక్షాది గారా? లేదు, ఉన్నంతలో హెల్పింగ్ నేచర్, ఉన్నంతలో హెల్పింగ్ నేచర్ ఎంతైనా ఉండదు, ఎంతైనా ఉండదు, ఉన్నంతలో హెల్పింగ్ నేచర్ లో ఉంటది. స్వాతి దట్ట కాదు, తన క్యారెక్టర్ మైండ్ వేరు. మనం ఏ చిన్న మాట మాట్లాడినా అన్ని గుర్తుపెట్టుకుని ఒకసారి వేస్తుంది బాంబు. అంటే ఇప్పుడు మన క్యాజువల్ గా ఫ్రెండ్స్ పరంగా ఏం మాట్లాడుకున్నా, సరే ఈరోజు ఆడికి వెళ్ళాము, ఇల్లం కలిసాం, ఆ టాపిక్ లో ఇప్పుడు తీసుకొచ్చి పెడుతుంది. అంటే ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన ఇప్పుడు వేసుకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? మంచిగా ఉండి ఇప్పుడు పబ్బులో ఏదో చిన్న గొడవ అయింది. ఆ రోజు ఆకాశ్ మేము అందరం ఉన్నాం, కిందకు వచ్చాం, అయిపోయింది. ఆ రోజు నువ్వు నన్ను వెళ్ళియచ్చు కదా,
ఏంటి గొడవ అని. గొడవ అయిపోయింది, ఈరోజు సోషల్ మీడియాలో పెట్టకూడదు కదా. ఉమ్, అలా మరి నువ్వు చేసావు, నీ గురించి మేము ఎక్కడ పెట్టలేదు, ఉమ్, ఏళ్ళపైన చేసాం కదా. మా గురించి ఎందుకు అంత చండాలంగా మరి ఒక సహం వీడియో మా ఇద్దరి గురించే, మొత్తం తను తీసిన కంటెంట్ మొత్తం మా ఇద్దరి మీద. అంటే మీ ఇద్దరంటే ఎక్కువ ఇష్టం ఏముంది? ఏమో నువ్వు కూడా అంటే చాలా ఇష్టం అనుకుంటా ఈయన గురించి. మాకు మేము చచ్చిపోవాలని చెప్పి సూసైడ్ చచ్చిపోవాలి, మా బతుకులు తీసుకుని రోడ్డు మీద పడిపోయి తను ఎలాగ అయిపోయింది. మా జీవితం కూడా సంకలాగించేసి మాకు చచ్చిపోవాలి, మా పిల్లలు కాదు దీని పిల్లలు నా పిల్లలు ఊరేసుకుని సగం ఇదితో చచ్చిపోవాలని చెప్పి అమ్మ ఎలా చేసింది. నిజం చెప్పాలంటే ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుని నేను ఒకటి చెప్పా, పొద్దున్న రాత్రి ఫోన్ చేసి నీకు ఏదైనా కోపం కసి ఉంటే తలుపేసుకుని సత్యాన్నింటికి నేను వస్తా, ఆకాశం రమ్మంట, మన అందరూ నేను కూడా వస్తాం. వస్తా. మీరు వద్దులేండి, ఎందుకంటే అది ఆగని చెప్తా, మాట్లాడుకుందాం, బయట దాకా వెళ్ళొద్దు, మనం కొట్టుకుంటే బయట వాళ్ళకి ఇది అనేసి రాత్రి నేను ఫోన్ చేసిన. నీకు ఏదైనా ఉందా సత్యాన్ని మీద కేసు పెట్టి, వేరే వాడు ఎవరి జోలికి వెళ్ళడం.